మాటకి వస్తే నిజంగా రాముడు నిజంగా చిన్న చిన్న వాటికే సంతృప్తి పడి ఎంతో మంది భక్తులకి అనుగ్రహం కలిగించాడు. మనం మాట్లాడుకుంటే ఒక ఉడతైన ఇంత చిన్న ఉడత, అలాగే శబరిమాత, అలాగే అహల్య, ఇలా ఎవరిని చూసిన ఎంతో మందికి రాముడు ఇది చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరామ అంటే చాలు రాముడు కరిగిపోతాడు, ఆ రామనామ జపం చాలు అంటారు. మీరు ఇవాళ లక్షల్లో ఇవాళ మీరు ఇవాళ చేసే ఎన్ని రోజులు పట్టింది? రోజుకి ఎన్ని చేసేవాళ్ళు? రోజుకి 1000 రాస్తానండి. దాదాపు 10 గంటల సమయం పడుతుంది. ఆ 10 గంటలు నా కుటుంబ బాధ్యత పూర్తి చేసేసిన తర్వాత కేవలం నామస్మరణకే నేను ప్రాధాన్యత ఇస్తాను. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి అంటారు. భగవంతుడు కూడా శ్రద్ధనే చూస్తాడు. ఎందుకంటే ఈ అమ్మాయి ఎంతో కష్టపడుతుంది, భగవంతుడి కోసం తప్పిస్తుంది, నా కోసం తప్పిస్తుంది అని ఆయన కూడా శక్తినిస్తాడండి. ఎందుకంటే భగవంతుడు అల్ప సంతోషి. మన మనసు ఆయనకి తెలుసు. మనం చూస్తాం సీసీ కెమెరాలు ఇక్కడ ఉంటే ఫైన్ కడతాము అని. పైన ఉన్న పెద్ద సీసీ కెమెరాని ఎవరం గమనించాం. ఆ సీసీ కెమెరాని గమనిస్తే మనం కరెక్ట్ ధర్మ మార్గంలోనే ఉంటాం. ఎందుకంటే తప్పం. ఎందుకంటే తప్పితే అమ్మో అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైంది, ఈ జన్మని మనం సార్థకత చేసుకోవాలి. సార్థకత చేసుకొని రామా నాకు అన్నీ కరెక్ట్గా ఇచ్చావు, నీ సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా ప్రసాదించు అని అడిగాను. ఆ అనుగ్రహంతోనే రాముడు నన్ను అనుగ్రహించబట్టి నేను ఈ విధంగా. మీ మాటల్లోనే నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఎంత గొప్ప రామభక్తురాలు అనేది. ఇవాళ అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతోంది. ఇక అయోధ్యని రాముని కళ, మన కళ, మన రాముడు ఇవాళ అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్నాడు. మన అని చెప్పుకునే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాముడే. మన రాముడు, నా రాముడు అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి రాముడు ఇవాళ అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్నాడు. మీరు భక్తురాలిగా ఇవాళ అయోధ్య రామ మందిరంలో జరిగే కార్యక్రమం గురించి ఏం చెప్తారు? అయోధ్య పుణ్యభూమి. మీరన్నట్టు నా రాముడు, మన రాముడు, లోకాభిరాముడు, జగదభిరాముడు, అయోధ్య రాముడు అంటుంటారు. మరి ఆ రాముడు ఈరోజు ప్రతిష్టాపన జరుగుతుందంటే నేను కూడా అయోధ్యకి భూమి పూజ అప్పుడు 50,116 బియ్యం గింజలపై శ్రీరామ అని రాసి ఆ భూమి పూజ కూడా పంపించాను. చూసారా, అయోధ్యకి నేను వెళ్ళలేకపోయినా రాసిన బియ్యపు గింజల భక్తి అనేది అయితే అయోధ్యకి వెళ్ళింది. ఖచ్చితంగా. ఇప్పుడు నేను అయోధ్యకి వెళ్ళాలి అని లేదు, మనం ఎక్కడికి వెళ్ళాలని లేదండి. మనలో ఆర్తి అనేది ఉంటే భగవంతుడు మనల్ని అక్కడికే పిలిపించుకుంటాడు. దానికి అదే నిదర్శనం. ఇవాళ అంటే చాలా మంది చాలా అంటే రకరకాలైన రోగాలతో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అంటే మనలో ఒక పాజిటివ్ వైబ్, అంటే దేవుడి మీద శ్రద్ధ, దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు అలాంటి రోగాలు ఏవి దరిచేరవు. ముఖ్యంగా రాముడి విషయంలో అంటాం కదా మనం, సర్వ జగద్రక్ష, రాముడు అంతని మన సర్వాన్ని జగమంతటిని కాపాడుతాడు. అలాంటి రామనామ జపం చేస్తే మన దరికి రోగాలు కూడా దరిచేరవు అంటారు. దీని గురించి త్యాగయ్య గొంతులో రాగాలు పలికిన రామనామమే మధురం, శ్రీరామనామమే మధురం అంటారు. సంగీతంతో రోగాల్ని నయం చేసే గొప్ప శక్తి ఉంది. మరి అలాంటి మహత్తరమైన శక్తి రామనామానికి ఉంది. ఇప్పుడు శ్రీరామ రక్షా స్తోత్రం మనం ఏది అనుకుంటే సాధించలేమండి, దాన్ని దీక్షగా పెట్టుకోవాలి. 48 రోజులు దీక్షని అలా మనం పెట్టుకుంటేనే సాధ్యపడతాం. ఎప్పుడైతే ఇన్నిన్ని సార్లు 9 సార్లని 11 సార్లని ఈ నామ జపం చేస్తూ ఉంటామో రోగాలు రావు, దరి చేరవు. ఇప్పుడు చూసారా, ఒకప్పుడు ఈ ఎక్సర్సైజ్లన్నీ ఉండేటివా, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. సో ఈ కలియుగంలో భగవంతుడే ప్రత్యక్షంగా చెప్పాడు ఏమని, నామస్మరణ చేయండి, నామస్మరణే ధన్యోపాయం అని భజగోవిందంలో చెప్తారనమాట. కలియుగంలో నామస్మరణకు మించిన దైవం భక్తి ఏదీ లేదని. ఏ రోగాలు రావండి, ఎందుకంటే ఇంకా ఆలోచించే శక్తి మనకు ఉండదు. అమ్మో ఇది చదవాలి, అది చదవాలి, భగవంతుడి ధ్యాసలో ఉండాలి, తర్వాత కుటుంబాన్ని చూసుకోవాలి, మళ్ళీ పిల్లలకి అది చేసి పెట్టాలి, ఇది చేసి పెట్టాలి అని మనకు ఇదే ఉంటుంది. వేరే యావిగేషన్స్ మనకు ఉండవు. సో అలాంటప్పుడు మనకు ఏ రోగాలు రావు. టెన్షన్ కానీ, బీపీ అని, షుగర్ అని, హార్ట్ అటాక్ అని ఇవన్నీ వింటున్నాం. నామస్మరణతో ఇవన్నీ మనము పోగొట్టుకోవచ్చు. దానికి నేను కూడా ఒక ఉదాహరణ. రామ, ఏది మాకు వద్దు, నీ నామస్మరణే మాకు ముఖ్యం అనుకుంటే భగవంతుడు ఏ రోగాన్ని మన దరికి చేర్చడండి. అది మాత్రం
నా రామ భక్తిలో నేను తెలుసుకున్న మార్గం. అందుకే ప్రతి ఒక్కరికి, యువతకైతేమి, ప్రతి మహిళకి అయితేమి ఆధ్యాత్మిక చింతనలో ఉండండి, ఆధ్యాత్మిక భావనలో ఉండండి, రామనామాన్ని పలకండి. కేవలం నేను రామనామమే అని చెప్పటం లేదు. అంటే ఒక్కోళ్ళకి ఇష్టం ఉంటుంది, ఒక్కోళ్ళకి ఇష్టం ఉండదు. ఎవరి మనసుకి భగవంతుడు ఏది పలికిస్తే అది పలకండి. ఈ రోగాలు ఏవి మనల్ని ఏమీ దరి చేర్చలేవు.